ఇక్కడ ఏం చేయాలంటే మీది ఒకటి థర్డ్ లెసన్ ఉంది కదా ఇక్కడ ఉందా థర్డ్ లెసన్లో ఇక్కడ దీంట్లో షీట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టోటల్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంతవరకు నాకు కావాలి అంతవరకు సెలెక్ట్ చేసుకున్నా. మౌస్కి రైట్ క్లిక్ చేసిన, కాపీ చేసిన, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా అంతే. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నీట్గా వస్తున్నాయి మొత్తం. ఇక్కడ నీట్గా ఏబిసిడీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయా? ఇక్కడ ఏదైనా కూడా దాంట్లో ఇక్కడ లెటర్ మధ్యలోకి వెళ్తున్నా 2 hours లో వస్తుంది. డబల్ క్లిక్ చేస్తున్నా, ఎంతవరకు విడ్త్ కావాలో అంతవరకు కట్ ఆఫ్ ఫిట్ అయితే చేసుకుంది ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు నేను వేస్తున్నా అంటే ఓన్లీ వీటిని ఏమంటారు, వాటిని నెంబర్సే కదా, అంతవరకు సరి చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ స్టైల్స్ గ్రూప్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఆప్షన్ ఏంది, ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ డౌన్ ఆర్కి వెళ్తున్నా. ఇక్కడ హైలైట్ సెక్షన్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఆప్షన్ ఏంది, ఇక్కడ గెట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 51 పైన మార్క్స్ అయితే లైట్ రెడ్ కలర్ షో చేస్తుంది. ఇక్కడ 51 పైన మార్క్స్ అవుతున్నాయో లైట్ రెడ్ కలర్ షో చేస్తున్నాయి. ఇక్కడ 51 90 ఇస్తున్నా. 90 పైన ఏవైతే మార్క్స్ ఉన్నాయో లైట్ రెడ్ కలర్కి మనం షో చేస్తున్నాయి. 90 కావాలి, 95 కావాలి, 80 కావాలి, అప్లై చేసుకోండి. ఓకే చేసిన, కండిషన్ అప్లై అయిపోయింది. అప్పుడు కండిషన్ తీసేయాలి. కండిషన్ ఫార్మాటింగ్ డౌన్ ఆర్కి వెళ్తున్నా, హైలైట్ సెషన్లోకి వెళ్తున్నా. దానికంటే ముందు ఇక్కడ ఆప్షన్ ఉంది క్లియర్ రూల్స్ మీద. దీని పక్కన ఏముంది ఫ్రమ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే రూల్స్ మొత్తం క్లియర్ అయిపోయి నార్మల్గా చేసేది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మొత్తం టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక క్లియర్ ఆప్షన్ డౌన్ ఆర్కి వెళ్తున్నా, క్లియర్లోకి వెళ్తున్నా. క్లియర్ ఫార్మాట్ అంటే కలర్ మొత్తం వెళ్ళిపోయింది, నార్మల్గా చేసింది. అంతేనా? ఇప్పుడు వీటిని వేస్తున్నా అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ కదా సెలెక్ట్ చేసుకున్నా. ఫార్మాట్స్లోకి వెళ్తున్నా. దానికంటే ముందు ఇక్కడ సెల్ స్టైల్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఏ కలర్ కావాలో అప్లై చేసుకున్నాం. సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీడియో కలర్ రావాలి. అయిపోయిందా? ఇక్కడ వీడియో సబ్జెక్ట్స్ ఉంటాయి, వీడియో కలర్ రావాలి. ఒక్కొక్క సెల్ లోపల ఒక్కొక్క కలర్ ఎఫెక్ట్ ఇక్కడ మనం అప్లై చేయగలుగుతున్నాం. ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ కలర్స్ వస్తున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ మొత్తం 6 మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి కదా. నాకు సైన్స్ ప్లేస్లో కంప్యూటర్ రావాలి, రమేష్ ప్లేస్లో వేరొక నేమ్ రావాలి. అంటే ఒకటి కొత్త కాలం రావాలి, ఒకటి కొత్త రో రావాలి. దానికోసం ఇన్సర్ట్ పక్కన డౌన్ వరకు వెళ్తున్నాం. ఇన్సర్ట్ షీట్ రో క్లిక్ చేస్తుంటే అడ్డంలో ఒకటి రో క్రియేషన్ అయిపోయింది. ఇదే ప్లేస్ ఒకటి కొత్త కాలం రావాలి, నీళ్ళలో రావాలి. ఇన్సర్ట్లోకి వెళ్తున్నా, ఇన్సర్ట్ షీట్ రో ఇంతమంది తీసుకున్న రో తీసుకుని ఇప్పుడు కాలం తీసుకున్న ఒకటి కాలం వచ్చింది, ఒకటి రో వచ్చింది కొత్త. అడ్డంలో ఒకటి కాలం, నీళ్ళు కానీ రో అంటాం. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకున్నా, మ్యాటర్ కావాల్సిన టైప్ వేసుకున్నా, వద్దు అనుకుంటున్నా, ఇప్పుడు తీసేయాలనుకుంటున్నా. దీన్ని ఏమంటే రో అంటాం. డిలీట్ పక్కన డౌన్ వరకు వెళ్తే డిలీట్ రో క్లిక్ చేస్తుంటే రో డిలీట్ అయిపోయింది. దీన్ని ఏమంటాం, కాలం అంటే డిలీట్లోకి వెళ్తే డిలీట్ షీట్ కాలం క్లిక్ చేస్తుంది, కాలం డిలీట్ అయిపోయింది. అని కూడా కొత్త కాలం తీసుకుని ఒక రోజు తీసుకున్నాం, మళ్ళీ డిలీట్ అయిపోయింది అది. తర్వాత ఇక్కడ వేస్తున్నా అంటే ఏబిసిడి మొదలుగా సెలెక్ట్ చేసుకున్నా. ఫార్మాట్లోకి వెళ్తున్నా, రో హైట్ క్లిక్ చేస్తున్నా. రో హైట్ నెంబర్ ఒక 50 నెంబర్ ఇచ్చేసిన ఓకే చేస్తున్నా. రో హైట్కి మనకు 50 విడ్త్ తోటి 50 హైట్ తోటి రో హైట్ పెరిగింది. లేదు దానికి ఎంతవరకు రో హైట్ కావాలి అంతవరకు కట్ ఆఫ్ ఫిట్ అయితే చేసుకోవాలి. దానికోసం ఫార్మాట్లోకి వెళ్తున్నాం, కట్ ఆఫ్ ఫిట్ రో హైట్ క్లిక్ చేస్తుంటే ఎంతవరకు రో హైట్ కావాలో అంతవరకు కట్ ఆఫ్ ఫిట్ అయితే చేసుకుంది ఇక్కడ. అర్థమైందా? మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్తున్నాం, మళ్ళీ కాలం విడ్త్ క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కాలం విడ్త్ మళ్ళీ నెంబర్ 50 ఇచ్చేసి మళ్ళీ ఓకే చేస్తుంటే ప్రతి ఒక్కటి కాలం విడ్త్ 50 తోటి పెరిగింది. నాకు అలా రాకుండా ఎంతవరకు విడ్త్ కావాలి, ఎంతవరకు మ్యాటర్ ఉందో అంతవరకు విడ్త్ కట్ ఆఫ్ ఫిట్ కావాలి. ఫార్మాట్లోకి వెళ్తున్నాం, కట్ ఆఫ్ ఫిట్ కాలం విడ్త్ క్లిక్ చేస్తుంటే ఎంతవరకు కాలం విడ్త్ కావాలో అంతవరకు కట్ ఆఫ్ ఫిట్ అయిపోయింది. కనబడతలేదు కాబట్టి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా మూవ్ చేసుకుని పెట్టుకున్నాం.